ఏంజల్స్ అందరికీ హాయ్, ఎలా ఉన్నారంతా? సో ఈరోజు మనం ఒక మంచి జ్యువెలరీ ఐటెంని మేకింగ్ చేసేసుకుందాం. సో అదేంటంటే యూజువల్గా ఈ 3 కనెక్టర్స్ని ఎక్కువగా దేంట్లో వాడతాం? ఇన్విజిబుల్ చైన్స్ మేకింగ్లోనే వాడతాం. సో అలా కాకుండా ఇదే 3 కనెక్టర్స్ని యూజ్ చేసి మనం మాటీల్ చైన్స్ చేసుకోవచ్చు అనమాట. సో అవనే కాదు, చెంప స్వరాలో లేకపోతే చెంప చెరాలో ఏదో ఒకటి అంటారు కదా. సో ఇంగ్లీష్లో ఇయర్ చైన్స్ అంటాం కదా. సో వాటిని కూడా మేక్ చేసుకోవచ్చు. మనకి నచ్చినట్టు ఎలా కావాలంటే అలా మేక్ చేసుకోవచ్చు. అయితే వీటికి కావాల్సింది ఏంటంటే ప్లయర్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో మొత్తం మనకి పని అంతా కూడా ప్లయర్తోనే అవుతుంది. నెక్స్ట్ ఐటమ్స్ కూడా చాలా తక్కువే. ఏంటంటే లోరియల్స్ అండ్ జంప్ రింగ్స్ అండ్ అలాగే ఈ 3 పిన్స్ ఏవైతే ఉన్నాయో అవి, ఇంకా మనకి ఈ లింక్ అండ్ లాక్స్ ఉంటుంది కదా. సో అవి ఒక 2 చేసుకుంటాం కదా, ఈ చెవికి ఆ చెవికి. కాబట్టి 2 అవసరం అవుతాయి అన్నమాట. సో ప్రాసెస్ అనేది చాలా ఈజీనే. వీడియో ఎండ్ వరకు చూస్తే మీరు సేమ్ అంటే ఈ టిప్స్ని యూస్ చేసి మీరు ఇంకా బోలెడ్ జ్యువెలరీ ఐటమ్స్ అనేది మీరే క్రియేట్ చేసుకోవచ్చు చక్కగా. అండ్ సేమ్ ఇవే మీకు బయట కొనుక్కోవాలి అంటే మీకు 800 నుంచి 900 రూపీస్ వరకు కూడా ఉన్నాయన్నమాట. సో సేమ్ మోడల్లోవి అవి మీకు మీరే రా మెటీరియల్ తీసుకుని కొంచెం టైం కేటాయించుకుని చక్కగా ఇంటి దగ్గర మీకు మీరే ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. అండ్ ఎండ్ ఆఫ్ ద లుక్ చూసిన తర్వాత ఇది మనమే ప్రిపేర్ చేసుకున్నామా అని చెప్పి మనకే అనిపిస్తుంది అనమాట. సో అంత బ్యూటిఫుల్గా ఉంటాయి. అండ్ వేర్ చేసిన తర్వాత అయితే ఇంత ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయన్నమాట. సో అవన్నీ కూడా నేను మీకు వీడియో ఎండ్లో యాడ్ చేసి ఉంచాను. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఓపికగా. అండ్ అలానే మీకు కూడా చాలా విషయాలు అనేవి తెలుస్తాయి. సో అయితే ఈ వీడియోలో ఏదైతే మనం మెటీరియల్ మొత్తం వాడుతున్నామో అదంతా కూడా మీకు కింద నేను వాట్సాప్ క్యాటలాగ్ అనేది ఇస్తాను. సో దాంట్లో చెక్ చేసుకోండి ఎవరికైనా రా మెటీరియల్ కావాలి అంటే పర్చేస్ చేసుకోవడానికి. జంప్ రింగ్సే కానివ్వండి, లోరియల్సే కానివ్వండి, ఈ 3 పిన్సే కానివ్వండి, మొత్తం అన్నీ కూడా వీడియోలో మనం ఏమైతే మెటీరియల్ మొత్తం చూపిస్తున్నామో అదంతా కూడా అవైలబుల్గా ఉంది. సో మీకు వాట్సాప్ నెంబర్ ఇస్తాను, వాట్సాప్ క్యాటలాగ్ ఇస్తాను. సో ఎవరైతే జెన్యూన్గా పర్చేస్ చేయాలి అనుకుంటారో సో వాళ్ళు మీరు వాట్సాప్ క్యాటలాగ్లో మీకు ఏం ఐటమ్స్ కావాలో వాటిని సబ్మిట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఒక జంప్ రింగ్ తీసుకుని దానికి 2 లోరియల్స్ని అతికించుకుని నెక్స్ట్ ఒక 3 పిన్ అటాచ్ చేసుకుని మళ్ళీ 2 లోరియల్ 3ని అతికించుకుని మీరు దాన్ని చూపించినట్టుగా ప్రెస్ చేసేసుకోవాలన్నమాట. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ మీకు ఇయర్ చైన్కి ఎంత లెంత్ అయితే కావాలో అంత లెంత్ వరకు కూడా మీకు సేమ్ ప్రాసెసెస్ని ఫాలో అవ్వాలి. ఇక్కడ నాకు 5 సరిపోతాయి అనిపించింది. సో అందుకని చెప్పి నేను 5 తీసుకున్నాను. సో 5 అనేది ఎనఫ్ అనమాట. లేదు మీకు ఇంకా కావాలి అనుకుంటే పెంచుకోవచ్చు, లేదు కిడ్స్కి చేయాలనుకోండి సో వాళ్ళకి తగ్గిస్తాం కదా, అప్పుడు మన లెంత్ని బట్టి మనము ప్రిపేర్ చేసుకోవడమే అనమాట. సో సేమ్ మీకు వీడియోలో ఏ రకంగా అయితే చూపిస్తున్నానో ఆ రకంగా మీరు చేసేసుకోవడమే. ఫస్ట్ వీటిని అతికించుకోవాలి, తర్వాత ఈ సైడ్ పిన్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని కూడా లోరియల్స్ని అటాచ్ చేసుకోవాలన్నమాట. ప్రాసెస్ అనేది చాలా ఈజీగానే ఉంటుంది. ఇకపోతే ఈ వీడియోలో చూపించే మేకింగ్కి సంబంధించిన లోరియల్స్ ఏంటంటే మనకి డై జ్యువెలరీకి సంబంధించిన లోరియల్స్ వేరు, ఈ జ్యువెలరీకి సంబంధించిన లోరియల్స్ వేరు అనమాట. మీకు లోరియల్స్ కాస్ట్ పెరిగే కొద్దీ ఏంటంటే క్వాలిటీ కూడా మారుతూ ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా సరే గమనించవచ్చు అది. ఆ లోరియల్స్ మీకు 5 గ్రామ్స్ 30 రూపీస్ అలా ఉంటే ఈ లోరియల్స్ వచ్చి మీకు 5 గ్రామ్స్ 50 రూపీస్ అలా ఉంటాయి అన్నమాట. అండ్ ఇంతకంటే ఎక్స్పెన్సివ్ లోరియల్స్ కూడా ఉంటాయి. సో అది మనకి అవైలబిలిటీని బట్టి మనం ఏ లోరియల్స్ కావాలంటే ఆ లోరియల్స్ చూస్ చేసుకోవచ్చు. సో మీరు ఇలాగా నేను ఇక్కడ యూస్ చేసింది 5 కనెక్టర్స్ని వాడాను అనమాట. మీరు కిడ్స్కి యూస్ చేసుకోవాలనుకుంటే తగ్గించుకోవచ్చు. అండ్ లేదు మీకే ఇంకొంచెం ఎక్స్ట్రా లెంత్ కావాలి అనుకుంటే పెంచుకోవచ్చు ఇంకొక కనెక్టర్ని యూస్ చేసి. సో ఇలాగా 5 యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ సైడ్స్ ఏవైతే ఉన్నాయో సేమ్ మళ్ళీ జంప్ రింగ్ని తీసుకుని లోరియల్స్ని వేసుకుని వీటికి కూడా అటాచ్ చేసేసుకోవాలి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ పిన్స్లో మీకు నేను ఇక్కడ పింక్తో చేస్తున్నాను, మీకు రాయల్ బ్లూ అవైలబుల్ ఉంది. అండ్ అలానే
గ్రీన్ అవైలబుల్ ఉంది, అలానే వైట్ కూడా అవైలబుల్ ఉంది. నేను ఓన్లీ పింక్నే యూస్ చేశాను కదా, మీరు ర్యాండమ్గా పింక్, గ్రీన్, పింక్, వైట్ ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. సో అదేంటంటే మన ఇష్టం, మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్లో కస్టమైజేషన్ అనేది చేసుకోవచ్చు. అవైలబుల్ ఉన్న కలర్స్ వచ్చి 4 రంగులు అనమాట: పింక్, గ్రీన్, బ్లూ, వైట్. సో ఇవి మీరు చూడొచ్చు. సో ఇవే మనం బయట కూడా కొనేసుకోవచ్చు. ఏంటంటే బయట కొనుక్కోవడం వేరు, మనకు మనం ప్రిపేర్ చేసుకోవటం వేరు అనమాట. సో చాలామందికి ఏంటంటే ఈ టైప్ ఆఫ్ క్రాఫ్ట్స్ కానీ లేకపోతే ఇలాంటి జ్యువెలరీ ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసుకోవడం అంటే చాలా ఇంట్రెస్ట్ పే చేసే వాళ్ళు ఉంటారనమాట. సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఈజీగా మీరు ఇంట్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇదర్ మీకైనా, మీ పిల్లలకైనా, మీ ఫ్రెండ్స్కైనా, ఇలాగ ఎవరికైనా మీ చేతులతోనే మీరే ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు అనమాట. అండ్ అలాగే ఏంటంటే ఇలాగ మనం ప్రిపేర్ చేసుకోవటం వల్ల ఈ జ్యువెలరీని మనం చూసుకున్నప్పుడు ఏంటంటే ఒక టైప్ ఆఫ్ పీస్ అనేది కూడా ఉంటుందన్నమాట మైండ్కి. సో ట్రై చేయండి, ఇంటి దగ్గర ప్రతిదీ కొనుక్కోవడానికే కాకుండా. అండ్ అట్ ద ఎండ్ వీడియో మొత్తం మీకు చూసిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ అనేది ఎలాగుంటుందో కూడా చూపిస్తాను కదా. సో చూసిన తర్వాత మీకు నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ అలానే కమెంట్ చేయండి మర్చిపోకుండా. అండ్ మీ ఫ్రెండ్స్లో ఇలాగా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. సో దాని ద్వారా ఏంటంటే వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. ఈ రకంగా మీరు మొత్తం అన్ని పిన్స్ ఏవైతే ఉన్నాయో అంటే అన్ని హోల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మీరు లోరియల్స్తో ఫిల్ చేసుకున్న తర్వాత మీకు అవుట్పుట్ అనేది ఈ రకంగా ఉంటుంది. సో ఇప్పుడు చైన్ అయితే రెడీ చేసుకున్నాం, మనం దీనికి లింక్స్ కూడా అటాచ్ చేసుకోవాలి కదా. సో ఈ లింక్స్ ఎలా అటాచ్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఇప్పుడు ఇదే మోడల్ని మీరు సేమ్ చైన్ లాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఒక లాకెట్ని ఏదన్నా యూస్ చేసి అటు సైడ్ ఇటు సైడ్ మీరు చైన్ కింద ప్రిపేర్ చేసేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అండ్ మన క్రియేటివిటీని బేస్ చేసుకుని ఏ రకంగా అయినా సరే ఎన్ని మోడల్స్ అయినా సరే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి ఈ వీడియోలో నేను చూపించింది ఏంటంటే మ్యాటిల్ చైన్స్ చూపించాను కదా. సో తర్వాత ఇదే 3 కనెక్టర్స్ని యూస్ చేసి ఈ చెవులు వెనక్కి పెట్టుకునే వాటిని తయారు చేసుకుందాం. వాటిని ఏమంటారు, చంపస్వరాలు అంటారా లేకపోతే చరాలు అంటారా అనేది నాకు కింద కమెంట్ చేయండి. సో ఎక్కువ మంది ఏంటంటే మేము నార్మల్గా వాడే లాంగ్వేజ్లో ఏంటంటే చంపచరాలు అంటాం. సో కొంతమంది ఏమంటారంటే చంపస్వరాలు అని అంటారు. అదే స్వరాలు మీరు కింద కమెంట్ చేయండి. అండ్ ఇవైతే మ్యాటిల్ చైన్సే కదా. సో మీకు తెలియకపోతే నెక్స్ట్ దాంట్లో ఇయర్ చైన్స్ అని మాట్లాడుకుందాం. అయితే ఈ కిందది ఫస్ట్ది అయితే జంపరింగ్తో అటాచ్ చేసాము, కింద దానికి ఇలా 2 ఉంటాయి కదా. సో ఆ రెండిటిని ఒక దాన్ని మీరు ఇలా సెపరేట్ చేస్తే వచ్చేస్తుంది అనమాట. దానికి అటు సైడ్ ఇటు సైడ్ లోరియల్స్ వేసుకుని మీరు దీన్ని అటాచ్ చేసేసుకుంటే ఇంకా మనకి రెడీ అయిపోతుంది చైన్ అనేది. సో దాన్ని ఇయర్కి పెట్టుకుంటే అసలు ఉందండి. అండ్ లాస్ట్లో మీకు అవుట్పుట్ కూడా చూపించాను, పెట్టుకుని కూడా చూపించాను. సో ఇక మీరే చెప్పాలి ఇవి ఎలా ఉన్నాయి, ఎలా వచ్చాయి అనేది మీరే చెప్పాలి. ఇకపోతే ఈ రకంగా మీరు ప్రిపేర్ చేసుకోవడానికి మీకు రా మెటీరియల్ కావాలి అంటే స్క్రీన్ మీద ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. డిస్క్రిప్షన్లో కూడా మీకు వాట్సాప్ నెంబర్ ఇస్తానండి, అలానే రా మెటీరియల్ క్యాటలాగ్ ఇస్తాను. మీరు లాస్ట్కి అంటే క్యాటలాగ్లో పైన మొత్తం బ్యాంగిల్ మేకింగ్కి సంబంధించిన మెటీరియల్ ఉంటుంది. అండ్ లాస్ట్లో ఏంటంటే మీకు ఇన్విజిబుల్ చైన్కి సంబంధించిన మెటీరియల్ ఉంటుంది. దాని కింద జడావ్ కుందన్స్ కలెక్షన్ అని ఉంటుంది. సో దాంట్లో ఈ కనెక్టర్స్ అనేవి ఉంటాయన్నమాట. సో వాటిని మీరు చూసుకుని మీకు నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. అండ్ అలానే క్యాటలాగ్ సెండ్ చేసామా అంటే మీరు పేమెంట్ ఎప్పుడైతే చేస్తామో అనుకుంటారో సో అప్పుడు మాత్రమే క్యాటలాగ్ని సెండ్ చేయండి. సో ఏదో కాంటాక్ట్ అవ్వాలి కాబట్టి కాంటాక్ట్ అయిపోయి కాసేపు టైంపాస్ చేసేద్దాం అనే దీంతో చాలామంది వస్తున్నారు. సో అలా రాకండి, ఎందుకంటే మాకు కూడా చాలా పనులు ఉంటాయి. ప్రతి వీడియోలో చెప్పేదే కానీ మళ్ళీ చెప్తున్నాం. సో దీనివల్ల కొంతమంది అన్నా అలాగే టైంపాస్ చేయకుండా ఉంటారు అని. సో చేసేవాళ్ళు అలాగైనా సరే చేస్తూనే ఉంటారు, కాకపోతే రిక్వెస్ట్ చేయడం మా బాధ్యత కాబట్టి నేను చెప్తున్నాను అన్నమాట. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే కాంటాక్ట్ అవ్వండి, లేదంటే లేదు. ప్లీజ్ దయచేసి టైంపాస్ చేయడానికి మాత్రం కాంటాక్ట్ అవ్వద్దు. ఇలాగా మీరు 2 చైన్స్ చేసేసుకుంటే చూసారా చూడడానికి ఎంత బాగున్నాయో. అండ్ మీ ఒపీనియన్స్ ఏంటో
నాకు లైక్స్ ద్వారా అండ్ అలానే కమెంట్స్ ద్వారా షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండడానికి నేను ట్రై చేస్తాను. సో ఈ రకంగా మీరు చేసుకున్నారు కదా, ఇప్పుడు మనం ఇవి పెట్టుకుంటే ఎలా ఉంటాయో చూడాలి కదా. సో అది కూడా చూపిస్తాను, చూసేయండి. లాస్ట్ 2 వీడియోస్కి అసలు ఏమాత్రం రీచ్ లేదు. సో ఇప్పుడన్నా కొట్టండి మరి గట్టిగా లైకులు. కొడితే మాకు కూడా ఇంకొంచెం బూస్ట్, హార్లిక్స్ తాగినంత ఎనర్జీ వస్తుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంకా మంచి జ్యువెలరీ ఏం చేయాలా అని చెప్పి నేను ఆలోచిస్తాను. సో ఇంత చేయడానికి మనకి మెయిన్ రీజన్ ఏంటంటే అంటే ఇదిగో ఈ ప్లేయర్ అనమాట. సో ఇది లేకపోతే మనం ఇది ఎంత కూడా ఏది అవ్వదు. సో మన పని ఈజీగా అవ్వాలంటే మనకి ప్లేయర్ ఉండాలి. ఇప్పుడు చూడండి, ఇవి జ్యువెలరీ నేను ఎప్పుడో 2-3 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను అనమాట. సో దానికని చెప్పి నేను ఇలా చేసుకున్నాను. మీకు పెట్టుకుంటే ఇదిగో ఇలా ఉంటుందన్నమాట. సో ఎంత బ్రైడల్ లుక్ వచ్చిందంటే చాలా అంటే చాలా చాలా బాగా వచ్చిందనమాట. ఇదిగోండి ఇలా ఉంది. ఆ ఇయర్ రింగ్స్కి మీకు ఇయర్ రింగ్స్ ఉన్నా ఓకే, లేకపోతే ఈ టైప్లో వేరే ఇయర్ రింగ్స్ ఉన్నా ఓకే. కలర్ కాంబినేషన్స్ మీరు మార్చుకోవచ్చు. నా వంతు అయిపోయింది, ఇక మీ వంతు చెప్పాల్సింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లైక్ చేయడం మర్చిపోద్దు.